కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. మరి దీని ఎజెండా ఏంటి, ఎలాంటి అంశాలు పొందుపరిచారు, అమరావతికి సంబంధించి ప్రభుత్వం ప్రణాళిక ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఇవాళ ఏపీ అసెంబ్లీ ముందుకి కీలక బిల్లులు రాబోతున్నాయి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది. 3 గంటలకి సచివాలయంలో భేటీ కాబోతోంది రాష్ట్ర కేబినెట్. ఇక అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చిస్తుంది కేబినెట్. అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అలాగే ఎస్ఐపిబి ఆమోదించిన పరిశ్రమల ఏర్పాటుకి ఆమోదం తెలుపనుండగా అటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల రూపాయల పనులకు కూడా ఆమోదం తెలుపబోతోంది. అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించబోతోంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకి ఆమోదం తెలపనుండగా నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది రాష్ట్రం. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 19వ తేదీ ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకి మోదీని ఆహ్వానించబోతున్నారు సీఎం చంద్రబాబు. రాజధానికి నిధులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతారని సమాచారం. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీతో పాటుగా చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్. ఎగ్జాక్ట్లీ, చాలా కీలకమైన క్యాబినెట్ సమావేశంగా ఈరోజు చూడాల్సి ఉంది. సాధారణంగా క్యాబినెట్లు జరుగుతుంటాయి కానీ కొన్ని క్యాబినెట్లకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అట్లాంటి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోజుగా ఈరోజు ఈ క్యాబినెట్ని చెప్పుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ప్రాజెక్టులైన అమరావతితో పాటు దాదాపు 1,20,00,000 కోట్ల విలువ చేసే పరిశ్రమలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించబోతోంది. దానికి సంబంధించి గతంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలని, అంటే దాదాపు 10 సంస్థలు వాళ్ళు దాదాపుగా రాష్ట్రంలో 1,20,00,000 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దాని ద్వారా 80,000 ఉపాధి ఉద్యోగాలు లభించబోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుపోతున్నారు. చాలా క్రియాశీలకంగా చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి దాదాపుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల పాటు చాలా ఎక్సర్సైజ్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే దాన్ని టేకాఫ్ చేయాల్సింది, ఎందుకు ఆలస్యం అవుతుందంటూ పెద్ద ఎత్తున అనేక వార్తలు వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు గతంలో జరిగిన 5 ఏళ్ల క్రితం జరిగిన పనులు ఎక్కడ ఆగిపోయాయి, అవి ఏ దశలో ఉన్నాయి, తిరిగి వాటిని ప్రారంభించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గతంలో చేపట్టిన నిర్మాణాల పటిష్టత ఏ విధంగా ఉంది, ఇలాంటి అనేక అంశాల మీద సాంకేతిక నిపుణులకు సంబంధించి వాళ్ళ ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ని తీసుకుంది. అలాగే ఒక బ్లూ ప్రింట్ని రూపొందించుకుంది. అలాగే చాలా లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్స్ని రద్దు చేయాల్సి ఉంటుంది, మళ్ళీ తిరిగి కొత్తగా టెండర్లు పిలవాల్సి వస్తుంది. సో వీటికి సంబంధించి గతంలో టెండర్లకి కాంట్రాక్టర్లకి ఇంకా బిల్లులు చెల్లించాల్సిన నేపథ్యం కూడా ఉంది. సో ఇవన్నీ పరిష్కరించి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇప్పుడు ఒక బ్లూ ప్రింట్ రూపొందించుకొని ముందుకు వెళ్లే క్రమంలో మొదటగా శ్రీనివాసుని కళ్యాణం 2 రోజుల క్రితం చేశారు. ఆ తర్వాత ప్రధానిని స్వయంగా దీంట్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించబోతున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని పిలిచేది దానికి సంబంధించి కూడా ఈరోజు ఆయన చర్చించబోతున్నారు. అదే సమయంలో ఇక్కడ దాదాపు 22,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులని ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. దాంట్లో L1గా వచ్చిన 7 కంపెనీలు రాజధాని నిర్మాణంలో పాల్పంచుకోబోతున్నాయి. వాటికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించిన తర్వాత వాటికి LOA లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత SIPBలో జరిగిన సమావేశానికి సంబంధించిన నిర్ణయాలు, అదే సమయంలో ఆ తర్వాత వీటికి సంబంధించిన అసెంబ్లీలో తీసుకోవాల్సిన బిల్లుల గురించి కేబినెట్ చర్చించబోతుంది. సో చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న రోజుగా దీన్ని చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని వీలైనంత త్వరగా నిర్మించాలి, దాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అట్లాంటి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుందన్నట్టుగా మనం చెప్పొచ్చు. థాంక్యూ ఈశ్వర్.